కపుల్ ఫ్రెండ్లీ సచ్ ఎ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. నాకు చాలా బాగా నచ్చింది. చాలా మంచి సినిమా, అసలు సందేహమే లేదు. ఇంత మంచి సినిమా అనుకున్నంత స్థాయిలో వెళ్ళట్లేదు. దానికి నేను అనుకుంటున్న వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటి అంటే టైటిల్. ఇప్పుడున్న చాలా మంది యంగ్ డైరెక్టర్స్ తమ సినిమాలకి యూనివర్సల్ అపీలింగ్ ఉండాలని చెప్పేసి తమ సినిమా టైటిల్ని ఇంగ్లీష్లో పెడుతున్నారు. తప్పేమీ కాదు. కనీసం ఆ ఇంగ్లీష్ టైటిల్నైనా సరే పోస్టర్స్ మీద తెలుగులో రాస్తే ఇంగ్లీష్ రాని వాళ్ళకి అర్థమవుతుంది. నా వరకు అయితే రీజనల్ టైటిల్ పెట్టడం అనేది చాలా ఉత్తమం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సయ్యారా. హిందీలో వచ్చిన సయ్యారాకి ఈ కపుల్ ఫ్రెండ్లీ మూవీకి కూడా చాలా సిమిలారిటీస్ ఉంటాయి కథలో. కానీ సయ్యారా అనేది అంత పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడానికి కారణం ఏంటంటే సయ్యారా అనేది అచ్చమైనటువంటి ఒక హిందీ పదం. ఆ హిందీ పదం మీనింగ్ ఏంటో నాకు తెలియదు, కానీ నేను సినిమా చూశాను. నాలాంటి వ్యక్తులకి చాలామందికి సయ్యారా అనే పదం గుర్తుండిపోయింది. ఓకే, మీనింగ్ తెలియకపోయినా. కాబట్టి ఆ రీజనల్ టైటిల్ పెడితే ప్రయోజనం ఏంటంటే బీసీ సెంటర్స్లోకి ఆ సినిమా చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. ఇలాంటి సినిమాకి కూడా ఒక అచ్చమైన తెలుగు టైటిల్ పెడితే ఏమైపోతుంది? సఖియానో, సాతియానో, చెలిమియానో, చెలియానో ఏదో ఒక టైటిల్ పెట్టచ్చు కదా. టైటిల్ని తెలుగులో పెట్టకపోయినప్పటికీ ఇంగ్లీష్ టైటిల్ అయినా సరే పోస్టర్స్ మీద తెలుగులో రాసి దానికి మంచి ఒక మౌత్ టాక్ అనేది స్ప్రెడ్ అయితే ఇలాంటి ఒక మంచి సినిమాలకి బీసీ సెంటర్స్లో రీచ్ అనేది ఇంకా బాగా పెరుగుతుంది. ఎనీవే, ఇట్స్ టూ గుడ్ ఆఫ్ ఏ ఫిల్మ్. ఇలాంటి ఒక మెచ్యూర్ రియలిస్టిక్ ప్రేమ కథల్ని సినిమాలుగా తెలుగులో చూసి చాలా కాలం అవుతుంది. బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఈస్ లాజికల్లీ వెరీ కన్విన్సింగ్. యాజ్ ఏ డైరెక్టర్గా మీ కథకి సరైన లింక్స్ని, లాక్స్ని సెట్ చేయడం కోసం సినిమాటిక్ లిబర్టీని తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఆ సినిమాటిక్ లిబర్టీని నువ్వు ఎంత కన్విన్సింగ్గా చూపిస్తావు అన్న దాంట్లోనే ఒక దర్శకుడిగా నీ ప్రతిభ ఉంటుంది. ఆ విషయంలో ఈ సినిమా దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ చాలా టాలెంటెడ్. ఇద్దరు స్ట్రేంజర్స్ మీట్ అవ్వడం, ఒకే రూమ్ని షేర్ చేసుకోవడం, వాళ్ళ మధ్యన ప్రేమ బిల్డ్ అవ్వడం లాంటివి లాజికల్గా చాలా కన్విన్సింగ్గా తీశాడు. అన్నం ఉడికిందా లేదా అన్నది తెలియడానికి ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు. అలాగే ఒక దర్శకుడికి టాలెంట్ ఉందా లేదా అన్నది తెలియడానికి ఒక్క సినిమా చాలు. ఏ రేంజ్ టాలెంటెడ్ అన్నది తెలియడానికి మినిమం ఒక 5-6 సినిమాలు కావాలి. కానీ టాలెంట్ ఉందా లేదా అన్నది తెలియడానికి ఒక్క సినిమా చాలు. అశ్విన్ చంద్రశేఖర్ రియల్ డైరెక్టర్. టాలెంట్ ఉంది, వర్క్లో ప్యాషన్ కనిపిస్తుంది, కన్విక్షన్ ఉంది, అండ్ మోర్ ఇంపార్టెంట్ కామన్ సెన్స్ ఉన్న డైరెక్టర్. మనకి సినిమా చూస్తున్నప్పుడు ఏది కూడా అతిగాను, ఓవర్ యాక్షన్ గాను లేదా ఇల్లాజికల్ గాను అనిపించలేదు. ఏదో ఒక పూల పాన్పు మీద పయనిస్తున్నంత రిఫ్రెషింగ్గా తీశాడు సినిమాని దర్శకుడు. కొన్ని షాట్లు అయితే టూ రిఫ్రెషింగ్గా ఉన్నాయి. ఈ సినిమాలో చాలా షాట్లు టెర్రస్ మీద ఉంటాయి. వాటి యొక్క బ్లాకింగ్ కానీ విజువల్ రిప్రజెంటేషన్ కానీ చాలా రిఫ్రెషింగ్గా ఉన్నాయి. పొరపాటున ఇంత మంచి లవ్ స్టోరీని మన తెలుగు డైరెక్టర్ తీస్తాడేమో అని చెప్పి అనుకున్నాను. కాదు, తీసింది ఒక తమిళ్ డైరెక్టరే. కొంచెం వ్యంగ్యంగా చెప్పినా సరే నిజం అదే. మన తెలుగు డైరెక్టర్స్కి లవ్ స్టోరీస్ ఎలా తీయాలో చేత కావట్లేదు. మన వాళ్ళకి ఒక లవ్ స్టోరీ అంటే నో టచింగ్, అసలు టచింగే లేకుండా ఫ్యామిలీ ఫ్రెండ్లీగా సినిమా తీయడమే లవ్ స్టోరీ. అలా తీస్తేనే ఫ్యామిలీస్ వస్తారు, అలా తీస్తేనే అందరూ చూస్తారనే భ్రమల్లో ఇంకా మన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడిప్పుడు పక్క ఇండస్ట్రీ డైరెక్టర్ని వాళ్ళని చూసి సినిమాల్లో అక్కడక్కడ లిప్ కిస్లు అవి పెడుతున్నారు. వాళ్ళకి తీయడం చేతకాక అవి వల్గర్ అయిపోతున్నాయి. అర్జున్ రెడ్డి అనే సినిమా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళ యొక్క నామ్స్, రూల్స్ అన్నిటినీ కూడా బ్రేక్ చేసింది. మన వాళ్ళ ప్రకారం ఆ సినిమా అసలు ఆడకూడదు. ఆ సినిమా అంత పెద్ద హిట్ అయ్యేసరికి మన వాళ్ళకి ఏం అర్థం కాలేదు. ఆ సినిమా అంత పెద్ద హిట్ ఎందుకు అయ్యిందంటే ఆ సినిమాలో బూతులు ఉన్నాయి, ఆ సినిమాలో వల్గారిటీ ఉంది, ఆ సినిమాలో హీరో క్యారెక్టర్ వల్ల హిట్ అయ్యిందని చెప్పి ఏవేవో రీజన్స్ చెప్పారు. అవేమీ కాదు. ఇంకా చెప్పాలంటే అర్జున్ రెడ్డి సినిమాలో ఒక్క ఎక్స్పోజింగ్ షాట్ కూడా ఉండదు. మరి ఎందుకని అర్జున్ రెడ్డి సినిమా అంత పెద్ద హిట్ అయ్యింది అని అంటే సందీప్ రెడ్డి వంగ అనే దర్శకుడు ఈ తరంలోని ఒక లవ్ స్టోరీని ఈ తరానికి నచ్చేలాగా తీశాడు. అందుకే అర్జున్ రెడ్డి సినిమాని ఆడియన్స్ అంత ఈజీగా యాక్సెప్ట్ చేశారు. ఆడియన్స్ ఎప్పుడో అప్డేట్ అయిపోయారు. మన ఇండస్ట్రీ వాళ్ళే ఇంకా అప్డేట్ అవ్వట్లేదు. మీరు ఒక తెలుగు యంగ్ ఆస్పిరెంట్ డైరెక్టర్ అయితే కనుక ముందు ఈ జనరేషన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఏ సినిమా అయినా తీయండి, కానీ ఈ జనరేషన్కి నచ్చేలాగా తీయండి. ఎస్పెషల్లీ లవ్ స్టోరీస్కి స్పర్శ, ఫిజికల్ టచ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కపుల్ ఫ్రెండ్లీ సినిమానే చూడండి. ఇద్దరు ట్రూ లవర్స్ని దర్శకుడు ఎంత బాగా చూపించాడో. ఒక సన్నివేశంలో హీరోయిన్ హీరోకి ముద్దు పెట్టాలి అనుకుంటుంది. అప్పుడు హీరో అంటాడు, నేను ఇంకా బ్రష్ చేయలేదు అంటాడు. అయినా సరే హీరోయిన్ ఏమీ ఆలోచించకుండా హీరోకి చాలా గాఢంగా ముద్దు పెడుతుంది. దట్స్ ద లవ్. లవ్ అంటే ఏంటి?
మీ ఇన్సెక్యూరిటీస్ అన్నింటినీ కూడా మీరు దాటేసి వెళ్ళిపోవాలి. మీరు 2 శరీరాలుగా కాదు, ఒక ఆత్మ అయిపోవాలి. అది అంత ఈజీగా అయిపోదు. రియల్ లైఫ్లో అయితే ఇయర్స్, సంవత్సరాలు పడుతుంది. కానీ సినిమాలో అంత ఎక్కువగా చూపించడం కష్టం కాబట్టి కేవలం క్రూషియల్ మూమెంట్స్ని మాత్రమే చూపించగలం. ప్రేమ ఎప్పుడూ కూడా ఒక ఆక్వర్డ్నెస్ నుంచి ఇమ్మెచ్యూర్గానే స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్లో అండి అండి అనుకుంటూ మొదలయ్యే ప్రేమ తర్వాత బుజ్జి కన్నా ఇలా పిలుచుకుంటూ ఫస్ట్ టైం కిస్ పెట్టుకుంటున్నప్పుడు ఉండే ఆక్వర్డ్నెస్, తర్వాత ఫస్ట్ టైం సెక్స్ చేస్తున్నప్పుడు ఉండే ఒక ఇన్సెక్యూరిటీస్తో ఉండే ప్రేమ ఓవర్ ద టైం వచ్చేసరికి ఒడిదుడుగులన్నీ కూడా దాటుకుని డే బై డే చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. ఆ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఇద్దరు ప్రేమికులు 2 బాడీస్గా కాకుండా ఒక సౌల్గా కలిసిపోతారు. ఆ స్టేజ్లో వాళ్ళ మధ్యన ఇంకా ఆక్వర్డ్నెస్, ఇన్సెక్యూరిటీస్, బిడియాలు ఇలాంటివి ఏమీ ఉండవు. ఆ స్టేజ్ నుంచే నిజమైన ప్రేమ అనేది మొదలవుతుంది. ఆ స్టేజ్ వరకు ప్రేమికులు వెళ్ళడం చాలా కష్టం. ఒకవేళ వెళితే మాత్రం వాళ్ళు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ని ఫీల్ అవ్వగలుగుతారు. మీరు ఆ స్టేజ్కి వెళితే మీ మధ్యన ఇమ్మెచ్యూరిటీసు, చిల్లర చేష్టలు లేదా సెక్స్ కోసం వెంపర్లాడడాలు ఉండవు. అసలు సెక్స్ మ్యాటరే కాదు అనిపిస్తుంది. అనదర్ డైమెన్షన్లోకి వెళ్ళిపోతారు మీరు. ఆ స్టేజ్లో మీ ప్రేమని నిజంగా పంచుకునే ఏకైక ఫిజికల్ టచ్ ఏమైనా ఉందంటే అది హగ్, కౌగిలింతలు మాత్రమే. మీకు ఇద్దరు ప్రేమికుల మధ్యన ప్రేమ పుట్టినప్పుడైనా, మధ్యలో ఉన్నప్పుడైనా, లేదా చాలా స్ట్రాంగ్ అయిపోయిన తర్వాత అయినా సరే ఆ ఇద్దరూ కూడా చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే ఏకైక ఫిజికల్ టచ్ ఏమైనా ఉందంటే అది హగ్ మాత్రమే. అలా మనం ప్రేమించిన వాళ్ళని కౌగిలించుకుంటుంటే జనరేట్ అయ్యే ఎనర్జీ, ఆ ప్రేమ ఏదైతే ఉందో అది మాటల్లో వర్ణించలేనిది. నేను ఇప్పటి వరకు చెప్పిన ఈ ఎవల్యూషన్స్ ఆఫ్ లవ్ని దర్శకుడు ఈ సినిమాలో చాలా అద్భుతంగా, కామన్ సెన్స్తో, లాజికల్గా, కన్విన్సింగ్గా, మెచ్యూర్గా తీశాడు. నేను డైరెక్టర్కి కామన్ సెన్స్ ఉంది అని చెప్పి ఇంత ఘంటాపథంగా ఎలా చెప్పగలుగుతున్నానంటే కేవలం కామన్ సెన్స్ ఉన్న డైరెక్టర్లు మాత్రమే అతి సరళమైనటువంటి చిన్న చిన్న పదాలలో చాలా డెప్త్ ఉన్న విషయాలని చెప్పగలుగుతారు. ఈ సినిమాలో ఒకానొక టైంలో హీరోయిన్తో హీరోకి కమ్యూనికేషన్ కంప్లీట్గా తెగిపోతుంది. అప్పుడు హీరో అన్ని రకాలుగా ప్రయత్నిస్తూ ఫోన్ చేయడం, మెసేజ్లు చేయడం, తెలుసున్న వాళ్ళని అడగడం అన్నీ చేసేసి అన్ని రకాల ప్రయత్నాలు చేశాను, అయినా సరే హీరోయిన్ దొరకట్లేదని చెప్పేసి దిగాలుగా కూర్చుని ఉంటాడు. అప్పుడు హీరో వాళ్ళ వదిన వచ్చి ఒక చిన్న డైలాగ్ చెప్తున్నాడు, చాలా సరళంగా ఉంటుంది. అదేంటంటే, మీరు అంటే మగాళ్ళు మీకు అయిన వాళ్ళకి, ప్రేమించిన వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే పక్కనే ఉందాం అనుకుంటారు, ప్రాబ్లం ఏంటి అంటే అనుకుంటారు అంతే అంటుంది. అది ఎంత సరళంగా, ఎంత డెప్త్ చెప్పాడు డైరెక్టర్. ఇంకా ఈ సినిమా యొక్క టెక్నికాలిటీస్ గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమాకి మేజర్గా 3 మెయిన్ పిల్లర్స్ ఉన్నాయి. 1 కథ, 2 డైరెక్టరు, 3 హీరో హీరోయిన్స్. ఈ సినిమా యొక్క హీరో హీరోయిన్స్ సంతోష్ శోభన్ గారు, మానస వారణాసి గారు చాలా బాగా నటించారు. యాక్చువల్లీ హీరోయిన్ ఈస్ టూ రిచ్ ఫర్ దట్ క్యారెక్టర్, కానీ తన యొక్క పర్ఫార్మెన్స్తో ఆ క్యారెక్టర్ని ఎక్స్ట్రాడినరీగా పుల్ చేశారు. మానస వారణాసి టూ గుడ్ ఆఫ్ ఎ యాక్ట్రెస్, ఆవిడకి చాలా మంచి ఫ్యూచర్ ఉంది. అండ్ సంతోష్ శోభన్ గారు కూడా ప్రేమ ఎమోషనల్ సన్నివేశాల్లో అంత బాగా చేయలేకపోయినప్పటికీ కూడా ఒక మిడిల్ క్లాస్ ఫెయిల్యూర్ గాయలో ఉండే ఆ పెయిన్ని చాలా బాగా ఎక్స్ప్రెస్ చేయగలిగారు. ఇప్పుడు సినిమాలోంచి కొంచెం బయటకు వచ్చి నాకు ఈ సినిమాలో కొంచెం నెగిటివ్గా అనిపించిన ఒక 3 విషయాల్ని చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కథ. మన తెలుగు వాళ్ళకి ప్రేమ అంటే విజయం సాధించడం, ఆ ప్రేమికులు తమ ప్రేమ వల్ల ఏదో ఒకటి సాధించాలి ఎండింగ్కి. కానీ తమిళ్ వాళ్ళకి ప్రేమ అంటే విఫలం, త్యాగం, ఫెయిల్యూర్. అందుకే తమిళ్లో వచ్చే చాలా లవ్ సినిమాల్లో ఎండింగ్ సాడ్గానే ఉంటుంది. ఆబ్వియస్గా డైరెక్టర్ ఒక తమిళ్ వాడు కాబట్టి తన కథకి ఒక సాడ్ ఎండింగ్నే రాసుకున్నాడు. సాడ్ ఎండింగ్ అనేది ఈ సినిమాకి పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు. ఈ సినిమాకి వచ్చే మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఎమోషన్ని చాలా సెటిల్డ్గా చూపించారు. అది డైరెక్టర్ డెలిబరేట్ డెసిషనా, లేకపోతే పేపర్ మీద ఉన్న ఎమోషన్ని డైరెక్టర్ సరిగ్గా పుల్ చేయలేకపోయాడా తెలియదు. కానీ సెకండ్ హాఫ్లో వచ్చే ఎమోషనల్ సీన్స్లో ఉండే ఎమోషన్ని స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ఫీల్ రాలేదు. కరెక్ట్గా ఎమోషన్ సరిగ్గా పండి ఉంటే ఒక 2-3 రోజులు ఈ సినిమా ట్రాన్స్లోనే ఉండిపోతాం, కానీ కుదరలేదు. ఇంకా టెక్నికల్గా ఈ సినిమాకి పెద్దగా పేరు పెట్టడానికి ఏమీ లేదు, కానీ కలర్ గ్రేడింగ్ డిఏ మాత్రం చాలా డిస్టర్బెన్స్గా అనిపించింది. ఒకే రకమైన కలర్ని సినిమా అంతా మెయింటైన్ చేసి ఉండాల్సింది. ఇంకా ఫైనల్ వర్డ్ ఏంటి అంటే ఇట్స్ ఎ జెమ్ ఆఫ్ ఎ ఫిల్మ్. ఒక మంచి ప్రేమ కథతో ఒక టాలెంటెడ్ డైరెక్టరు ఈ జనరేషన్కి నచ్చేలాగా తీసిన ఒక మంచి సినిమా. దట్స్ ఇట్. జై హింద్.